అక్టోబర్ 4 ఎపిసోడ్. కాస్త ఈ తప్పును గుర్తించండి డైరెక్టర్ సారు. కాంచన, కార్తీక్లపై రగిలిపోయిన శ్రీధర్. ఘోర అవమానం. ఎట్టెట్టా? అదెట్లా? అన్నట్లుంది నేటి కథనంలో కొన్ని మాటలు. కార్తీక్, కాంచన, దీపలతో కలిసి స్వప్న ఇంటికి రావడంతో నేటి కథనం ఉత్కంఠగానే సాగింది. శ్రీధర్కి నేడు పెద్ద అవమానమే జరిగింది. కూతురు చీ కొట్టడంతో రెండో భార్యతో సహా దాసు ఇంటి గుమ్మం ముందే నిలబడ్డాడు శ్రీధర్. అసలేం జరిగింది? డైరెక్టర్ గారు గుర్తించని తప్పేంటి? అవన్నీ ఇప్పుడు చూద్దాం. ఇక స్వప్న దీపకు కాల్ చేసి, పుట్టింటివారి నుంచి ఎవ్వరూ రాలేదు దీపా. నాకు చాలా బాధగా ఉంది. కనీసం మా అన్నయ్యను చూడాలని ఉంది నాకు. నువ్వైనా వస్తావా? మా అన్నయ్యను తీసుకుని వస్తావా? అని ఎమోషనల్ అవుతూ మాట్లాడుతుంది. దీపా, నేను కార్తీక్ బాబుని తీసుకుని వస్తాను అంటూ మాటిస్తుంది స్వప్నకు. తీరా కార్తీక్తో ఈ విషయం చెబితే ఏ స్పష్టత ఇవ్వకుండానే తమను తాత కుటుంబానికి దూరం అవుతున్న బాధలోనే ఉండి దీపతో సరిగా వివరంగా మాట్లాడకుండానే వెళ్ళిపోతాడు. దాంతో దీప, కార్తీక్ బాబు స్వప్న దగ్గరకు వస్తున్నట్లా రానట్లా అని ఆలోచనలో పడుతుంది. ఇక దీప వస్తాననడంతో అత్తింట్లో మొదటి దీపం పెట్టకుండానే ఎదురుచూస్తూ ఉంటుంది స్వప్నవైతే దాసు. ఇప్పుడు నువ్వు ఎదురు చూస్తున్న మనిషి రాకపోవచ్చమ్మా. ఆశలు వదులుకో. దీపం వెలిగించమ్మా అంటాడు బాధగా. దీప అలా వదిలేసే మనిషి కాదు మావయ్య, తప్పకుండా వస్తుంది అంటుంది స్వప్న. ఇప్పుడు రాకపోవచ్చు దిల్లు. నీ నమ్మకం ఎప్పటికైనా నిజం అవుతుందిలే. ముందు దీపం వెలిగించు అంటాడు కాశీ. దాంతో ఏడుస్తూనే దీపం వెలిగించబోతుంది స్వప్న. నువ్వురా బావా లోపలికి. దాసు ఆహ్వానం. ఇంతలో కావేరి, అమ్మా స్వప్న అంటుంది గుమ్మం బయటనుంచి. చాలా ఆనందంగా స్వప్న తల్లి వైపు పరుగుతీస్తుంటే తండ్రి శ్రీధర్ రావడం చూసి, ఆగండి లోపలికి రావద్దు అంటూ గుమ్మం దగ్గరే ఆపేస్తుంది ఇద్దరినీ. నువ్వు ఒక్కదానివే రా మమ్మీ. అతడితో కలిసి రావాలి అనుకుంటే నువ్వు కూడా రావద్దు అంటుంది స్వప్న కోపంగా. తప్పమ్మా స్వప్న, నాన్నను పట్టుకుని అలా అనొద్దు అంటూనే దాసు. తను ఏదో కోపంలో అలా అంది. నువ్వు లోపలికి రా బావా అంటాడు శ్రీధర్తో. మావయ్య, నాది కోపం కాదు, ఆవేశం అంతకన్నా కాదు. పిల్లలు తప్పు చేస్తే పెద్దలు సరిదిద్దాలి. మరి పెద్దవాళ్లు తప్పు చేస్తే అంటుంది స్వప్న కోపంగా. మీ కారణంగానే నా అనుకున్న మనుషులకు శత్రువుని అయ్యాను. స్వప్న, పెద్దవాళ్లు తప్పు చేస్తే పెద్దవాళ్లు సరిదిద్దుకుంటారు. దాన్ని నువ్వు వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. మీ డాడీ విషయంలో జరిగింది పక్కన పెట్టు. నువ్వు అయితే నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నావ్. నిన్ను అనాథగా వదిలేయకూడదని మేము వచ్చామే అంటుంది కావేరి కాస్త కోపంగా. నన్ను చూసుకోవడానికి నా భర్త, నా మామగారు ఉన్నారు మమ్మీ. నాకు ఇది కావాలని కాని, నాకు ఇది లేదని కాని మీ గుమ్మం ఏనాడు తొక్కను. నాకు జీవితాంతం తోడు ఉంటారనుకున్న మనుషులందరికీ కార్తీక్ కుటుంబం కేవలం మీ కారణంగా దూరమయ్యారు. నేను వాళ్లకు శత్రువు అయ్యాను అంటూ స్వప్న అరుస్తూనే ఉంటుంది శ్రీధర్ మీద కోపంతో. నీకోసం మేము తప్ప ఇంకెవ్వరూ రారు. కావేరి బిల్డప్ స్వప్న మాటలు అంటూనే ఉంటుంది. ఈ రోజు వాళ్ళెవ్వరికీ ముఖం చూపించలేనే స్థితిలో ఉన్నాను. మమ్మీ, నీలో అమ్మ మనసు ఉంటే లోపలికి వచ్చి దీవించు. అంతేకాని ఆ మనిషి శ్రీధర్ లోపలికి రావడానికి వీల్లేదు అంటుంది స్వప్న. నేను మీ డాడీ లేకుండా ఆశీర్వదించను. మేమైనా నీకోసం వచ్చినందుకు సంతోషించు. మమ్మల్ని కూడా పొమ్మంటే నీకోసం ఈ గుమ్మం తొక్కడానికి ఇంకెవరు రారు అంటుంది కావేరి కోపంగా. అప్పుడే కార్తీక్ కారు ఇంటి ముందు ఆగుతుంది. శ్రీధర్, కావేరీలు వెనక్కి తిరిగి చూసేసరికి దీప, కార్తీక్ కారులోంచి దిగుతారు. కార్తీక్ శ్రీధర్ని చూసి షాక్ అవుతాడు. వెంటనే వెళ్లి కారులోంచి తల్లి కాంచనను దించి తీసుకుని ముందుకు వస్తుంటాడు దీపతో సహా. వాళ్లని చూసి కావేరి, శ్రీధర్ బిత్తరపోతారు. గుర్తించండి డైరెక్టర్ సారు. కాంచనను చూసిన దాసు, కాశీ, మా చెల్లమ్మరా. మా చెల్లమ్మ. చెల్లమ్మ కాదు సామీ, అక్క అవుతుంది. దశరథ్, కాంచన తల్లి చనిపోయాకే దాసు తల్లి పారుని శివనారాయణ పెళ్లి చేసుకున్నాడని చెబుతున్నారు. అప్పుడు కాంచన దాస్కి ఏమవుతుంది? అక్క అవుతుంది. దాసు కాంచనకు తమ్ముడు అవుతాడు. కాని దాసన్న అని కాంచన పిలుస్తోంది. కాంచన చెల్లమ్మ అని దాసు పిలుస్తున్నాడు. ఈ తప్పుని గుర్తించకపోతే అసలు సిసలు అక్రమ సంబంధం శివనారాయణదే అవుతుంది. కాస్త గుర్తించండి డైరెక్టర్ సారు. నా చెల్లెమ్మ నా ఇంటికి వచ్చిందిరా అని సంబరపడతాడు దాసు. వెంటనే స్వప్న నవ్వుతూ, నాకోసం ఎవ్వరూ రారు అన్నావుగా మమ్మీ, వచ్చారు చూడు అంటూ పరుగున తల్లిదండ్రులను దాటుకుని వెళ్ళి కార్తీక్ చేయి పట్టుకుని అన్నయ్య అంటుంది ఎమోషనల్గా. వెంటనే ఏడుస్తూ కాంచన పక్కనే మోకాళ్లపై కూర్చుని నన్ను క్షమించు పెద్దమ్మా అంటుంది స్వప్న. నువ్వేం తప్పు చేశావమ్మా క్షమించడానికి? తప్పు చేసిన వాళ్లు శ్రీధర్ని చూస్తూ వేరే ఉన్నారు అంటుంది కాంచన. దాంతో శ్రీధర్కి శివనారాయణ కొట్టిన సీనే గుర్తొస్తుంది. నువ్వు నా కూతురు అనుకునే వచ్చనమ్మా.
నాలాంటి మనిషిని చూడటానికి అన్నయ్య రావడమే ఎక్కువ. నువ్వు నాకోసం వస్తావని కలలో కూడా అనుకోలేదు పెద్దమ్మా అంటుంది స్వప్న ఏడుస్తూ ప్రేమగా. వాడు నిన్ను చెల్లి అనుకున్నాడు. అప్పుడు నువ్వు నాకు కూతురివే కదా. సంబంధాలు అక్రమం కాని సంతానం కాదు స్వప్న. నిన్ను కూతురుగా అనుకునే నీ ఇంటికి వచ్చాను. ఇక జరిగింది అంతా మరిచిపో అంటుంది ఎమోషనల్గా కాంచన. స్వప్న ప్రేమగా ఆమె ఒడిలో ఒరిగి ఏడుస్తుంది. కొత్త పెళ్లికూతురు ఏడివకూడదట. పైగా నువ్వు ఏడిస్తే అసలు బాగుండవు. పదా లోపలికి వెళ్దాం అంటాడు కార్తీక్ ప్రేమగా నవ్వుతూ స్వప్నతో. కాంచన, కార్తీక్లపై రగిలిపోయిన శ్రీధర్. అన్నయ్యా, నేను ఎవరో తెలిసికూడా నువ్వు నామీద ఇంత ప్రేమ చూపిస్తావని, నాకోసం వస్తావని అనుకోలేదు అంటుంది స్వప్న బాధగా. చెల్లెలివి కదా, ఎలా వదులుకుంటాను అంటాడు కార్తీక్. వెంటనే శ్రీధర్ మనసులో, వీడికి తండ్రి అక్కర్లేదు కాని చెల్లి కావాలట. వీడి అమ్మకేమో మొగుడు అవసరం లేదు కాని సవతి కూతురు కావాలంట. అందరూ బాగానే ఉన్నారు, నేను తప్పన్ని రగిలిపోతాడు. వెంటనే స్వప్న ఎమోషనల్గా, థాంక్స్ దీపా. మనల్ని ఎవరినైనా నమ్మకుంటే ఆ నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నిన్ను చూసే నేర్చుకోవాలి. నువ్వు నాకు పెళ్లి చేసి చాలా మంచి కుటుంబాన్ని ఇచ్చావ్ అంటూనే, పదండి పెద్దమ్మా లోపలికి వెళ్దాం అంటుంది స్వప్న. మీ అమ్మ వాళ్లని కూడా పిలువు స్వప్న. ఇక స్వప్న తల్లిదండ్రుల ముందే కాంచన, కార్తీక్, దీపలను లోపలికి తీసుకుని వెళ్తుంది. అప్పుడే శ్రీధర్, ఇంకా ఇక్కడెందుకు పోదాం పదా అంటాడు కావేరితో. వాళ్లనే తీసుకెళ్ళింది, మనల్ని పిలవదా? ఆగండి అంటూ బతిమలాడుతుంది కావేరీ భర్తని. దాంతో శ్రీధర్ రెండో భార్యతో సహా గుమ్మం ముందే ఉంటాడు. అయితే ఆ తర్వాత దీపను మెచ్చుకనే పొగడ్తల కార్యక్రమం మొదలవుతుంది. దాసు, కాంచన, స్వప్న అంతా దీపను పొగిడిన తర్వాత దీపం వెలిగించమంటారు స్వప్నను దాసువాళ్లు. అయితే దీప, స్వప్న మీ అమ్మ వాళ్లను పిలువు అంటుంది. రగిలిపోయిన శ్రీధర్, మమ్మీ నువ్వు మాత్రమేరా అంటుంది స్వప్న దీప చెప్పగానే. దాంతో కాంచన సంబరంగా అడుగులోపలికి వెయ్యబోతుంది. శ్రీధర్ ఆపుతాడు కావేరిని. దీప చెప్పేదాకా దానికి మనం గుర్తులేం. ఇప్పుడు నువ్వు వెళ్లావంటే నన్ను చెప్పుతో కొట్టినట్లే అవుతుంది అంటాడు కోపంగా. నాన్నను కూడా పిలువమ్మా అంటాడు దాసు రిక్వెస్ట్గా స్వప్నతో. ఆ మనిషికి ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదు మావయ్యా. గడప బయట నా మనిషి ఒక్కరే ఉన్నారు. రావాలో వద్దుతనా కావేరి ఇష్టం అంటూ దీపం వెలిగించడం మొదలుపెడుతుంది స్వప్న. ఏమైంది లోపలికి వెళ్తానండి అంటుంది కావేరి రిక్వెస్ట్గా శ్రీధర్ని. నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? పోదాం పదా అంటాడు శ్రీధర్ కోపంగా. కాంచన చిరుకానుక సవతి కూతురు కోసం కనీసం ఇక్కడి నుంచైనా చూద్దామండి అంటుంది కావేరి. దాంతో శ్రీధర్ అయిష్టంగానే ఉంటాడు. ఇక స్వప్న దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి అక్షింతలు తీసుకుని మొదట కాంచన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇప్పుడైనా ఆలోచించు, దానికి కన్నతల్లి ఎవరో అని శ్రీధర్ కావేరిని తిడుతూనే ఉంటాడు. అయినా కావేరి అక్కడే ఉంటుంది. భర్తను అక్కడే నిలబెడుతుంది. ఇక దాసు దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక కార్తీక్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు కొత్త జంట. ఇక అప్పుడే కాంచన తాను తెచ్చిన తాంబూలం డబ్బులతో కలిసి ఇచ్చి, ఈ చిరుకానుక నీకోసమే అమ్మా అంటూ స్వప్నకు అందిస్తుంది. లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ స్వప్న? ఇక దీప ఆశీర్వాదం తీసుకోమని కార్తీక్ చెప్పగానే దీప కాళ్లమీద పడతారు కొత్త జంట. దీప కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించగానే అది చూసిన శ్రీధర్, చివరికి ఆ దీపకు ఇచ్చి విలువ కూడా మనకు లేదు, పదా వెళ్దాం అని కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. దాంతో కావేరి కూడా వెనుకే వెళ్తుంది. అది గమనించిన దీప, స్వప్న, మీ అమ్మ వాళ్ళు వెళ్తున్నారు చూడు అంటుంది. వెంటనే స్వప్న పరుగున వెళ్ళి, ఆశీర్వదించకుండా వెళ్తావా మమ్మీ అంటుంది తల్లి కావేరితో ఎమోషనల్గా. నిజానికి శ్రీధర్ చేసింది తప్పు అయితే ఆనాడే నిజం తెలిసి శ్రీధర్ని పెళ్లి చేసుకున్న కావేరిది కూడా తప్పే అవుతుంది.